హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఆ శ్రీహరి కృపా కటాక్షం వల్ల మనందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈనాటి వైశాఖ పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. వైశాఖ మాస పురాణం 10వ అధ్యాయం. మనం నిన్నటి అధ్యాయంలో సతీదేవి తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేసే యజ్ఞానికి వచ్చి అక్కడ ఆమెను ఎవరు గౌరవించక, పైగా తన భర్త అయినటువంటి శివుని నిందించినటువంటి కారణంగా ఆమె ఆ అగ్నికుండంలో దూకి తన దేహాన్ని త్యాగం చేసింది అని చెప్పి చెప్పుకున్నాం. ఈరోజు తర్వాత కథ ఏందో ఈరోజు ప్రారంభిస్తున్నాను. వైశాఖ మాసం 10వ అధ్యాయము. దక్ష యజ్ఞ నాశము కామదహనము. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకరాకారుడై కోపమున తన తలపైనున్న జటను పెకలించి నేలపై కొట్టెను. ఎప్పుడైతే సతీదేవి ఆ అగ్నిగుండంలో దూకిందో మిగిలిన ప్రమదగణాలందరూ కూడా పరుగున కైలాసానికి పోయి శంకరునికి ఈ వార్త చేరవేశారనమాట. ఏ వార్త? సతీదేవి తన దేహాన్ని త్యాగం చేసింది, అగ్నికుండంలో దూకి తన శరీరాన్ని విడిచిపెట్టింది, దేహాన్ని విడిచిపెట్టింది అని చెప్పి వెంటనే శివుడు రుద్రుడు ఆ వార్త విని చాలా భయంకరంగా కాలాంతకుడిలాగా భయంకరాకారుడై కోపంతో తన జటాజూటల్లో తన తలపై ఉండేటువంటి ఒక జటను పెకరించి నేల మీద కొట్టాట. దాని నుండి భయంకరాకారుడగు 1000 బాహువులు గల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. ఎప్పుడైతే ఆ జటన నేల మీద విసిరేశాడో జటల్లో ఎవరు ఉద్భవించారంటే వీరభద్రుడు ఉద్భవించాట. అతడును పరమేశ్వరులకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి అడిగెను. ఎప్పుడైతే వీరభద్రుడిని సృష్టించాడో ఆయన వెంటనే వినయంగా ఆ పరమేశ్వరునికి నమస్కరించి నన్ను సృష్టించినటువంటి కారణం ఏందో తెలియజేయాల్సింది అని చెప్పి వినయంగా కోరాడనమాట. పరమేశ్వరుడు అప్పుడు చెప్తున్నాడు, ఎవరితోటి? వీరభద్రునితో చెప్తున్నాడు అనమాట. నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన కారణంగా ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని ఆనతిచ్చును. ఎందుకంటే నా భార్య ఏ భార్య అయినా సరే భర్తను నిందిస్తే సహించలేదు. అదేవిధంగా నా భార్య అయినటువంటి సతీదేవి కూడా తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి అతని పరివారం నన్ను నిందించినటువంటి కారణంగా ఆ మాటలు వినలేక ఆమె యజ్ఞగుండంలోకి దూకి తన దేహాన్ని త్యాగం చేసింది. కాబట్టి దానికి కారణమైనటువంటి దక్ష ప్రజాపతిని నువ్వు సంహరింపు అని చెప్పి శివుడు వీరభద్రుడికి చెప్పాడనమాట. భూత సంగములను వీరభద్రుని వెంట పొండని పంపెను. ఆయన పరివారం ఉన్నారు కదా, భూత ప్రేత పిశాప వాళ్ళందరినీ కూడా భూత సంఘాలన్నింటినీ కూడా వీరభద్రుని వెంట సహాయంగా పొమ్మని చెప్పి చెప్పాడనమాట. ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచట ఉన్న దేవతలు, రాక్షసులు, మానవులు మునగు మహావీరులను అందరినూ కొట్టిరి. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ తీసుకొని వీరభద్రుడు అతని వెంట వెళ్ళినటువంటి పరివారం వీళ్ళందరూ కూడా ఆ దక్ష ప్రజాపతి చేసేటువంటి యజ్ఞశాల దగ్గరికి చేరుకొని ఆ దేవతలు, రాక్షసులు, మానవులు మొదలైనటువంటి మహావీరులందరినీ కూడా కొట్టారట వాళ్ళు. సతీదేవి మాటలకు నవ్వినటువంటి సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి చూసి సూర్యుడు నవ్వాడు కాబట్టి ఆయన యొక్క పళ్ళును దంతాలన్నింటినీ కూడా వీరభద్రుడు రాలగొట్టాట. సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకున్నారో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. ఎవరైతే సతీదేవిని చూచి అవహేళన చేసి కొందరు మీసాలు మెలేస్తూ, కొందరు తొడలు కొడుతూ ఈ విధంగా ఏ అవయవంతో ఆమెను పరిహాసం చేశారో ఆ అవయవాలన్నింటినీ కూడా వీరభద్రుడు వాళ్ళందరి యొక్క అవయవాలన్నింటినీ కూడా నాశనం చేసేసాట. దక్షుని శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించను. చివరగా పరమేశ్వరుడు అదే కదా చెప్పాడు, దక్ష ప్రజాపతిని చంపేశ్రమని కదా చెప్పాడు. చివరగా దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును ఖండించాలని వీరభద్రుడు ప్రయత్నించాడు. కానీ ఆయన కూడా ఒక ప్రజాపతి, దక్ష ప్రజాపతి కానీ మునిమంత్ర రక్షిత మగువాని శిరస్సును ఖండించలేకపోయాడు. ఎందుకంటే దక్ష ప్రజాపతి చాలా తపశక్తి సంపన్నుడు కాబట్టి ఆ మునిమంత్ర రక్షితమైనటువంటి వాళ్ళ దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును వీరభద్రుడు ఖండింపలేకపోయాట. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరమును ఖండించును. ఆయన పరమేశ్వరుడు సర్వాంతర్యామి కాబట్టి ఆ విషయం తెలుసుకొని ఆయనే స్వయంగా వచ్చి ఈ దక్ష ప్రజాపతి యొక్క శిరస్సుని ఖండించడం జరిగింది. ఈ విధముగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి.
యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. ఈ విధంగా దక్ష ప్రజాపతి శిరస్సుని పరమేశ్వరుడు ఖండించిన తర్వాత ఈ వీరభద్రుడు, శివుడు వాళ్ళందరూ కూడా యజ్ఞశాలలో ఉండేటువంటి మిగతా వాళ్ళందరూ ఎవరైతే సతీదేవిని అవమానపరిచారో వాళ్ళందరినీ కూడా మళ్ళా వీళ్ళు కూడా భంగపరిచి వాళ్ళందరినీ ఓడించి కొందరిని చంపి తమ వారితో కలిసి కైలాసానికి వెళ్ళిపోయారట. శివుడు, వీరభద్రుడు, అతని వాళ్ళ యొక్క పరివారం అందరూ కూడా. యజ్ఞశాలలోని మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా ఉంటారు కదా కొంతమంది మహాత్ములు, మునులు, వాళ్ళందరూ కూడా బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. మనం నిన్నే చెప్పుకున్నాం, యజ్ఞవాటికి బ్రహ్మ, విష్ణువు తప్ప మిగతా దేవతలందరూ కూడా 33 కోట్ల దేవతలందరూ కూడా రావడం జరిగింది అని చెప్పి. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆయన శరణు కోరారట. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. అప్పుడు బ్రహ్మ కూడా వాళ్ళందరితో కలిసి కైలాసానికి వెళ్ళాట. వెళ్ళి రుద్రుని వివిధ రీతులలో ఓరడించను, స్తుతించను. ఎవరైనా అంతే కదా, మనకు కూడా కష్టం, బాధ కలిగినప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని కూడా అనునయపు మాటలతోటి, ఊరడింపు మాటలతోటి ఊరడిస్తూ ఉంటారు కదా. అదేవిధంగా బ్రహ్మ కూడా ఈ యజ్ఞశాలలో మిగిలినటువంటి ఆ మహాత్ములతోటి, ఋషులతోటి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కాస్త ఊరడించాట. అంతేగాక ఆయన్ని స్తుతించాట. శివుని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళను. ఆయన కొంచెం తృప్తి పొందేటట్లు చేసి ఆయన సమాధానపరిచి బ్రహ్మ కూడా శివుడితో కలిసి మళ్ళా దక్ష ప్రజాపతి చేసినటువంటి ఆ యజ్ఞవాటికి దగ్గరికి వచ్చారట. యజ్ఞశాలలో మరణించిన వారిని అందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింపజేసను. ఆ యజ్ఞశాలలో చాలామందిని చంపేశారు కదా వీళ్ళందరూ కూడా. మళ్ళా బ్రహ్మ, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ శివుని ప్రార్థించి ఆ శివుని అనుగ్రహం వల్ల మళ్ళా వాళ్ళందరూ కూడా బతికారట. శివుడును దక్షుని అవినయానికి శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేకముఖం అమర్చి బతికించెను. శివుడు కూడా దక్షుడు చాలా ఇదిగా ప్రవర్తించాడు కాబట్టి, నిందించాడు కాబట్టి, వినయ విధేయతలు లేకుండా ప్రవర్తించాడు కాబట్టి ఆయన యొక్క అవినయానికి శిక్షగా ఏం చేశాడంటే, కానీ బ్రహ్మ చెప్పాడు బ్రతికించు అని చెప్పాడు కాబట్టి ఆ బ్రహ్మ ప్రార్థనకి గుర్తుగా ఈ దక్ష ప్రజాపతి శిరస్సును కదా ఖండించాడు. కాబట్టి మళ్ళా మేక యొక్క శిరస్సును తెచ్చి ఈ దక్ష ప్రజాపతికి అతికించాట, దాన్ని అమర్చి బతికించాట. మరియు మేకగడ్డమును తెచ్చి భృగు మహర్షి అమర్చెను. ఎందుకంటే భృగు మహర్షి తన గడ్డాన్ని సవరించుకున్నాడు సతీదేవిని చూసి. కాబట్టి ఆ గడ్డాన్ని వీళ్ళు పగలగొట్టారు కాబట్టి మళ్ళీ ఆ మేకగడ్డాన్ని తీసుకొచ్చి భృగు మహర్షికి అమర్చారట. సూర్యునికి మాత్రం మళ్ళీ ఆ సూర్యునికి పళ్ళు రాలగొట్టాడు కదా వీరభద్రుడు దంతాలు కాబట్టి, కానీ సూర్యునికి మాత్రం దంతాలను ఇయ్యలేదుట. కానీ వానికి పిండిని తిననట్టి శక్తిని మాత్రమే ఇచ్చాను. ఏదైనా పిండి పదార్థాలను తినే శక్తిని మాత్రమే సూర్యుడికి ఇచ్చాట. అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములను ఇచ్చాను. కొంతమందికి అవయవాలన్నీ తీసేశారు కదా, పోయాయి కదా, మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఆ అవయవాలన్నింటినీ కూడా వరంగా ఇచ్చాట శివుడు. కొందరికైతే ఇవ్వలేదుట. యజ్ఞశాల ఈ విధంగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. కాబట్టి మళ్ళీ ఈ యజ్ఞశాల అనేది మళ్ళీ ఈ విధంగా ఆ శివుడు, పరమశివుడు, బ్రహ్మదేవుడు వల్ల మళ్ళీ పునర్జన్మని నొందిందనమాట. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించారు. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ బతికినటువంటి వాళ్ళందరూ కూడా శివుని ప్రార్థించారట. యజ్ఞాన్ని మరలా చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి. ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత అందరూ కూడా వాళ్ళ యొక్క ఇళ్ళకి, వాళ్ళ ప్రదేశాలకి, వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళిపోయారట. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము కింద తపమాచరించుకొనుచుండెను. శివుడు కూడా చెప్పాను కదా, ఆయన భార్య అయినటువంటి సతీదేవి అంతకుముందరే అగ్నిగుండంలో దూకి మరణించింది, దేహత్యాగం చేసింది. కాబట్టి ఆ భార్యా వియోగాన్ని భరించలేక సాక్షాత్ శివుడంతటి వాడే గంగా తీరానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడానికి ప్రారంభించాట. తపస్సులో మునిగిపోయాట. దక్షుని కుమార్తెకు సతీదేవి శరీరమును విడిచి మేనక హిమవంతుల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. మనం చెప్పుకుంటూ ఉంటాం, చావు అనేటువంటిది దేహానికే కానీ ఆత్మకి లేదు అని చెప్పి. ఆ దక్షిణ ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవి ఆ అగ్నిగుండంలో దూకి తన దేహాన్ని త్యాగం చేసిన తర్వాత ఆమె మళ్ళా తర్వాత మేనక హిమవంతుల పుత్రికగా పుట్టి అల్లారు ముద్దుగా పెరుగుతుందన్నమాట గంగా తీరంలో. ఈ సమయమున తారకుడు రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. ఇలాంటి సమయంలోనే తారకుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గురించి తీవ్ర తపస్సు చేసి అవతల బ్రహ్మదేవుని మెప్పించాట. ఆయన చేసినటువంటి తపస్సుకి బ్రహ్మ
చాలా పొంగిపోయాడు, సంతోషపడ్డాడు. శివుని పుత్రుని వల్ల తప్ప మరెవ్వరి వల్ల నాకు మరణం లేకుండా ఉండినట్లు వరములు పొందెను. అప్పుడు తారకాసురుడు యొక్క తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా, అప్పుడు ఆ తారకాసురుడు ఏమని అడిగాడంటే, నాకు ఒక శివపుత్రుని వల్ల తప్ప ఇంకెవ్వరి చేత నాకు మరణం అనేది ఉండకూడదు, చావు ఉండకూడదు అని చెప్పి ఆయన కోరాట. ఆయన అలా ఎందుకు కోరాడంటే, పరమేశ్వరుడికి పెళ్ళే లేదు, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి ఆయనకు పెళ్ళి లేదు, ఆయన కొడుకు పుట్టేది లేదు, నన్ను చంపేది లేదు అని చెప్పి శివుని పుత్రుని వల్ల తప్ప నాకు ఎవరి చేత కూడా మరణం అనేది సంభవించుకుండుగాక అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి వరం కోరాడు. ఎవరు అంటే తారకాసురుడు అనమాట. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడు ఎట్లు గలుగును, కావున నేను అబద్ధుడను, నన్ను చంపు వారెవరునూ లేరని తారకుడు తలచెను వరగర్వితుడై. కానీ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, తపస్సు చేశాడు కాబట్టి, ప్రత్యక్షమయ్యాడు కాబట్టి తదాస్తు అని చెప్పి అదేవిధంగా వరాన్ని ఇచ్చాట. వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. ఈ రాక్షసులు అంటే ఇంత రెండు కొమ్ములు కలిగి అలా ఉంటారని కాదు, వాళ్ళ యొక్క ప్రవృత్తి చేత వాళ్ళని రాక్షసులు అని పిలిచారు. చూడు, ఎప్పుడైతే ఈ వరాల్ని పొందాడో ఈ వరగర్వితుడై వెంటనే ఏం చేశాడంటే సర్వలోకాలని సర్వదేవతల్ని చాలా బాధలు పెడుతూ ఉన్నట్ట. దేవతలను తన గృహములు, చూడండి దేవతలు అంటే చాలా గొప్ప వాళ్ళు అనమాట. అలాంటి దేవతలను ఏం చేశాడు అంటే తన గృహంలో చిమ్మేదానికి, ఊడ్చేదానికి, ఇంకా దేవతా స్త్రీలని దాసీలుగా పనివాళ్ళుగా నియమించాట. దేవతలను బహు విధములుగా బాధించుచుండెను. అందుకే వరములు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎవరైతే దానికి అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. కానీ రాక్షసులు భక్తి పరులే తపస్సు చేస్తారు, కానీ ఎప్పుడైతే వరాలను పొందారో ఈ వర గర్వితులయ్యి చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తుంటారు. అదేవిధంగా ఈ తారకాసురుడు అనే రాక్షసుడు కూడా బ్రహ్మదేవుని వల్ల వరం పొంది శివుని కుమారుడు వల్ల తప్ప నేను ఎవరి చేత కూడా మరణించకూడదు అనేటువంటి వరాన్ని పొంది మిగతా దేవతల్ని, ఆ దేవతా స్త్రీలని, వాళ్ళ భార్యల్ని చాలా బాధలు పెడుతూ ఉన్నాడు. పైగా దేవతలందరినీ కూడా వాడి రాక్షసుల గృహాల్లో ఇళ్ళు ఊడ్చేదానికి ఆ దేవతా స్త్రీలని దాసీలుగా నియమించి అది అందరినీ కూడా చాలా బాధ పెడుతూ ఉన్నాడు అనమాట. దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపుమని బహువిధములుగా ప్రార్థించిరి. ఇంకా దేవతలు ఆ బాధలు సహించలేక, ఆ తారకాసురుడు పెట్టేటువంటి బాధల్ని సహించలేక బ్రహ్మ వద్దకు పోయి మమ్మల్ని రక్షించండి అని చాలా విధాలుగా మేము ఆ బాధలు పడలేకపోతున్నాము కాబట్టి మమ్మల్ని రక్షించండి అని బ్రహ్మదేవుడితో మొరబెట్టుకున్నారట ఈ దేవతలందరూ కూడా. బ్రహ్మయును వారి మాటలు విని ఇట్లు పలికెను, దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరూ నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియకు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అని పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిగినట్టు విధానమును ఆలోచింపుడని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని యథాపూర్వకముగా ఉండుడని ఓరడించి పంపెను. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, నిజమే, నేను తారకాసురునికి వరమిచ్చిన మాట నిజమే, శివపుత్రుని వల్ల తప్ప నీకు మరణం కలగదు అని చెప్పి. కానీ మీరు దాన్ని అయితే ఒక ఉపాయం చెప్తాను, ఆలోచించండి. ఎందుకంటే శివుడు గంగా తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఆ సతీదేవి ఆ యజ్ఞగుండంలో దేహాన్ని విడిచి ఆమె మళ్ళా ఇప్పుడు హిమవంతుడు మేనకల యొక్క పుత్రికగా పార్వతీదేవిగా జన్మించి అల్లారుముద్దుగా పెరుగుతుంది. కాబట్టి శివుడు కూడా అక్కడే తపస్సు చేస్తున్నాడు. కాబట్టి ఆ గంగా తీరంలో మీరందరూ కూడా వాళ్ళిద్దరూ కలిసే మార్గాన్ని ఆలోచించండి. వాళ్ళిద్దరూ కనుక కలిశారనుకోండి, మళ్ళీ వాళ్ళకి సంతానం పుడితే ఈ తారకాసురుని చంపేటువంటి కుమారుడు పుడతాడని చెప్పి వాళ్ళకి ఒక ఉపాయాన్ని చెప్పాడనమాట. చెప్పి మీరేం బాధపడబాకండి, త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయని చెప్పి వాళ్ళందరినీ, దేవతలందరినీ కూడా బ్రహ్మ ఓరడించి వాళ్ళని పంపించేశాడనమాట. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమై బృహస్పతితో ఆలోచించిరి. ఇంకా మీ దేవతలందరూ కూడా దేవలోకానికి అధిపతి ఇంద్రుడు కాబట్టి ఆ ఇంద్రుని ఇంట్లో సమావేశమయ్యారనమాట. దేవతల గురువు ఎవరు? బృహస్పతి. కాబట్టి బృహస్పతితోటి, వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతితోటి ఆలోచించారు. ఏమని? ఇంద్రుడును వెంటనే ఇంద్రుడు ఏం చేశాడంటే నారదుని మన్మధుని స్మరించాట. వాళ్ళని మీరు రావాల్సిందని చెప్పి మనసులో స్మరించాట. ఎప్పుడైతే ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇద్దరు కూడా ఇంద్రుడి వద్దకి వచ్చారు. ఇంద్రుడు నారదును చూచి, నారద మహర్షి, నీవు హిమవంతుని కడగపోయి
దక్ష యజ్ఞమున శరీర త్యాగమర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును ఈ హిమాలయ శృంగమునందే తపమాచరించున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్య అయి ప్రస్తుతము నీ కుమార్తెగా ఉన్న పార్వతిని ఆ శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ ఎందలి భర్తయగు శివునికి భార్యగా చేయుమని బోధింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. ఇంద్రుడు నారదుడిని మన్మధుడిని స్మరించాడు కదా, స్మరించినంత మాత్రాన్ని వాళ్ళిద్దరు ఇంద్రుడి దగ్గరికి వచ్చారు. రాగానే ఇంద్రుడు నారద మహర్షిని చూచి ఏమన్నాడంటే, నీవు వెంటనే హిమవంతుని దగ్గరికి పోయి ఈ పార్వతీదేవి ఎవరో కాదు, పూర్వజన్మలో దక్ష ప్రజాపతి చేసే యజ్ఞంలో తన దేహాన్ని చాలించినటువంటి సతీదేవే ఈ జన్మలో నీకు పార్వతీదేవిగా జన్మించింది. పూర్వజన్మలో ఆమె శివుని భార్య. ఇప్పుడు ఆ శివుడు కూడా భార్యా వియోగంతో ఇక్కడే ఈ గంగా తీరంలోనే తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి నువ్వు వెంటనే ఈ జన్మలో నీ కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని ఆ శివుడికి ఇచ్చి వివాహం చెయ్యి, వాళ్ళిద్దరిని ఒకటిగా చెయ్యి అని నువ్వు నారద మహర్షికి చెప్పాడనమాట ఇంద్రుడు. ఎవరికి చెప్పమని? హిమవంతునికి చెప్పమని చెప్పాడు. నీ కుమార్తె ఆమె పూర్వజన్మలో శివుని భార్య సతీదేవి, ఈ జన్మలో నీకు పార్వతిగా జన్మించింది. కాబట్టి పూర్వజన్మలో ఆమె భర్త అయినటువంటి శివుడే ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మళ్ళా నువ్వు వాళ్ళిద్దరికీ కూడా వివాహం చేయమని చెప్పు అని చెప్పి నారద మహర్షిని పంపించాడు హిమవంతుని దగ్గరికి ఇంద్రుడు అనమాట. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా, శివునికి పార్వతినిచ్చి వివాహము కావించినట్లుగా హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను. అప్పుడు నారదుడు ఏం చెప్పాడంటే, ఆయన భార్యా వియోగంతో ఉన్నాడు, ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు పోయి పెళ్లి ప్రస్తాపన తెస్తే ఆయన చేసుకోడు. కాబట్టి ఆయనకి సేవలు చేయడానికి, ఆయనకు తెలియకుండానే ఆయన కావాల్సినవన్నీ అమర్చేదానికి, సేవలు చేయడానికి నీ కుమార్తెను పంపు, నీ కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని ఆ శివుడి దగ్గరికి పంపు, ఆ తర్వాత వాళ్ళిద్దరికి వివాహం చెయ్యి అని చెప్పి నారదుడు హిమవంతుడితో చెప్పాడనమాట. నారదుడు చెప్పిన విధంగానే హిమవంతుడు కూడా తన కుమార్తెను శివునికి సేవ చేయడానికి పంపించాడనమాట, నియమించాడు. నారదుని పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుని చూచి, తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు, భార్యా వియుక్తులకు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యము చేయుము. ఇద్దరిని స్మరించాడు కదా, నారదుడిని మన్మధుడిని. నారదుడిని చెప్పి పంపించాడు హిమవంతుడికి ఆ మాట చెప్పు అని చెప్పేసి. తర్వాత మన్మధుడిని పిలిచి ఏం చెప్పాడంటే, నువ్వు కూడా దేవతల యొక్క హితము కొరకు, మనం అందరం కూడా ఎవరి చేత పీడింపబడుతున్నాం? తారకాసురుడు అనే రాక్షసుడి చేత పీడింపబడుతున్నాం. కాబట్టి ఆ తారకాసురుడు పీడితులైనటువంటి మనం ఈ దేవతల కొరకు, అదేవిధంగా భార్యా వియుక్తుడైనటువంటి భార్య యొక్క విరహంతో బాధపడుతున్నటువంటి శివుని యొక్క మేలు కొరకు, శివుని హితం కొరకు నేను చెప్పే కార్యాన్ని చెయ్యి అని చెప్పి మన్మధుడికి చెప్పాడనమాట. మన్మధుడిని ఆజ్ఞాపించాడనమాట ఇంద్రుడు. నీ మిత్రులకు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశానికి పొమ్ము. హృదయ మనోహరములకు వసంతర్తు శోభలను ప్రవర్తింపజేయము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికి సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడనం పోవును. ఈ ప్రకారము చేయమని వారిని పంపెను. మన్మధుడితో ఏం చెప్తాడంటే, ఇంద్రుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ వాతావరణాన్నంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉండేటట్టు, ఆనందంగా ఉండేటట్టు చెయ్యి. పుష్పాలతో శోభించేటట్టు, చెట్లన్నీ కూడా చక్కగా చిగిర్చి చూడడానికి చాలా మనోహరంగా, ప్రకృతి రమణీయంగా, చాలా ఆనందంగా ఉండేటట్టు, మనసుకి ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండేటట్లు ప్రకృతిని అంతా పరవశింపజేయి. ఆ సమయంలో పార్వతీదేవి శివుడు సేవకై వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మీద నువ్వు మన్మథ బాణాన్ని ప్రయోగించు, వాళ్ళిద్దరికీ పరస్పరానురాగం కలిగేటట్లు చెయ్యి అని చెప్పి మన్మధుడికి చెప్తాడనమాట ఇంద్రుడు. మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రులకు వసంతునితో, భార్య అయిగు రతీదేవితోనూ, మలయానిలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. ఎప్పుడైతే ఇంద్రుడు చెప్పాడో వెంటనే మన్మధుడు కూడా ఆయన యొక్క స్నేహితుడైనటువంటి వసంతుడితోటి, తన భార్య అయినటువంటి రతీదేవితోటి, అదేవిధంగా గాలి కూడా ఎలా వీయాలంటే మలయ మారుతుల్లాగా చల్లగా, మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ గాలి రాకుండా ఉండకూడదు, చల్లగా ఒంటికి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండాలి. కాబట్టి తన పరివారంతో అందరితో కూడా మన్మధుడు శివుడు తపస్సు చేసేటువంటి ఆ తపోభూమికి వెళ్ళాట. ఎవరు? ఈ మన్మధుడు అనమాట.
ఆ కాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించను. ఎప్పుడైతే మన్మధుడు వెళ్ళాడో అక్కడికి, అప్పుడు వసంత ఋతువులో గనక చెట్లన్నీ శోభించి, చెట్లు చిగిర్చి, పువ్వులు పూచి, పచ్చగా ఆహ్లాదంగా ఎలా ఉంటాయో అట్లా ఉండేటట్లు చేశాడట. ఆ కాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించును. ఆ ప్రాంతమంతయు బహువిధ పుష్ప సమృద్ధము, మలయానిల బహుళమయ్యను. చాలా పుష్పాలతోటి నిండి చూడడానికి చాలా మనోహరంగా, ఆహ్లాదంగా, చాలా ఉల్లాసంగా ఉండేటట్లు ఉన్నిందనమాట. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగు వారిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుండెను. ప్రతిరోజు కూడా శివుడు చేసేటువంటి పూజకి కావాల్సినటువంటి ఆ పుష్పాలన్నింటినీ కూడా పార్వతీదేవి తీసుకొచ్చి శివుడికి సమర్పిస్తూ ఉండేదన్నమాట. ఆ సమయంలో శివుడు పార్వతీదేవితోటి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట, సంభాషిస్తూ ఉన్నాడు అనమాట. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలంచెను. శివుడి వెనుక భాగమున చెట్టు చాటు నిల్చుండి ఒక బాణమును ప్రయోగించను. మన్మథ బాణాన్ని వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలో వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది, చల్లని గాలి వీస్తుంది, ఉల్లాసంగా హాయిగా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది, ఒకరికొకరు సంభాషించుకుంటున్నారు. ఇదే తగిన సమయం అని చెప్పి మన్మధుడు ఆ శివుని యొక్క వెనకాల నుండి ఒక చెట్టు చాటు నుండి మన్మథ బాణాన్ని ప్రయోగించాడనమాట. మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండెను. ఇదే సమయము ఇంకోటి కూడా వేస్తాం, వాళ్ళిద్దరికి కూడా పరస్పర సమాగమం కలుగుతుంది, ఆకర్షితులు అవుతారని చెప్పి ఇంకొక బాణాన్ని కూడా ప్రయోగింప సిద్ధముగా ఉండెను. శివుడు తన మనస్సు చెలించుటను గుర్తించెను. ఎప్పుడైతే ఈ మన్మధుడు ఒక బాణం వేశాడో ఆయన యొక్క మనస్సు ఆ స్థిరత్వాన్ని కోల్పోయిందనమాట, ఒకరు చెలించింది. అప్పటిదాకా ఏకాగ్రతగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనలో తెలియనటువంటి ఒక ఆనందం, ఏదో మనసు చలించిందనమాట ఆయనకి. కారణం ఏమని విచారించింది. ఏంది ఇప్పుడు దాకా నా మనసు స్థిరంగా ఉంది, నేను తపస్సు చేసుకుంటే ఒక్కసారి నా మనసు చలించింది, దీనికి కారణం ఏంది అని చెప్పి శివుడు ఒక్కసారి చూశాడనమాట. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కదా, సాక్షాత్ భగవంతుడే శివుడు కాబట్టి ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఆయన తెలియంది ఏం లేదు. కాబట్టి దానికి కారణం ఏందని ఆయన విచారించాడు. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమొగట ఏమి, నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవరిని విచారించి నలువైపులా పరిశీలించను. నేను ఏకాగ్రత తపస్సు చేసుకుంటుంటే నా తపస్సుకు భంగం కలిగించి నాకు మనశ్చాంచల్యం కలిగించినటువంటి వ్యక్తి ఎవరా అని చెప్పి నాలుగు వైపులా చూశాడట ఆయన. బాణప్రయోగం అనర్పబోవు మన్మధుని చూచెను. ఆల్రెడీ ఒక బాణం వేసేసాడు ఆయన, ఇంకో బాణం అంటే ఇలా మన్మధ బాణాలు వాళ్ళ తెలియనటువంటి కదలిక చరత్వం కలగడం అనమాట. స్థిరంగా భగవంతుని మీద నుంచి మనసును దృష్టి మరిచి పార్వతి మీద వ్యామోహం కలిగినట్టు చేయడం. ఆల్రెడీ ఒక మన్మధ బాణం వేశాడు, ఇంకో మన్మధ బాణం వేయడానికి సిద్ధంగా ఉండేటువంటి మన్మధుని చూశాడట. ఎప్పుడైతే మన్మధుని చూశాడో శివుడు తన చూపును పార్వతి మీద నుంచి మన్మధుని మీదకు మరల్చాడట. మన్మధునిపై ఇటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరిచెను. శివుడికి 3 కళ్ళు కదా, ఆయన నుదుట్లో కూడా ఒక కన్ను ఉంటుంది. ఎప్పుడైతే తన మీదకి మళ్ళా మన్మధ బాణం ప్రయోగించినటువంటి ఆ మన్మధుని మీదకి తన 3వ కన్నును తెరిచి తీక్షణంగా చూశాడట. లోక భీషణమైన శిరు నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను. ఎప్పుడైతే ఆ శివుడు చూశాడో తన 3వ కంటితో మన్మధుడు దగ్ధమైపోయాడు అనమాట. తన కార్యమేమొగనో అని చూచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. ఏమవుతుంది, వాళ్ళిద్దరూ కలుస్తారా, పార్వతీ పరమేశ్వరులు కలుస్తారా, పుత్రుడు జన్మిస్తాడా, మనకి తారకాసురుడు పీడ విరగడవుతుందా, మన పని ఏమవుతుంది అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆసక్తితో ఎదురు చూసేటువంటి దేవతలు ఈ మన్మధుడు ఎప్పుడైతే శివుని యొక్క 3వ కన్ను తెరిచి మన్మధుని భస్మం చేశాడు శివుడు, దాంతో వాళ్ళు భయపడి పారిపోయారట మిగతా దేవతలందరూ కూడా. వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎట్లుండునో అని భయపడుచుండరి. ఇంకా ఆ మన్మధుని యొక్క స్నేహితుడు కదా వసంతుడు, ఆయన ఏంటంటే ఆహ్లాదంగా చేసే వాతావరణం ప్రకృతిని అంతా చేస్తాడు కాబట్టి ఆయన స్నేహితుడైనటువంటి వసంతుడు భార్య అయినటువంటి రతీదేవి శివుడు మనల్ని కూడా శిక్షిస్తాడేమో, ఎలాంటి శిక్ష వేస్తాడో, ఆ శిక్ష ఎట్లుంటుందో అమ్మో అని చెప్పి భయపడుతున్నారట వాళ్ళిద్దరు కూడా. పార్వతియు భయపడి కన్నులను మూసుకొని దూరంగా పోయిందిట. పార్వతీదేవి కూడా అప్పటిదాకా ఆయనకి కావాల్సినటువంటి రోజు పూజా పుష్పాలని అన్ని సమకూరుస్తూ ఆయనకు కావాల్సినటువంటి సమకూరుస్తూ ఆయనకి మాట్లాడుతూ ఉన్నటువంటి పార్వతీదేవి ఒక్కసారిగా భయపడిపోయి ఆమె కూడా దూరంగా వెళ్ళిపోయిందిట. స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యను. స్త్రీ యొక్క
సన్నిధానం సమీపంలో ఉండడం అనేది మంచిది కాదు అని చెప్పి పరమశివుడు కూడా అంతర్ధానం అయిపోయాట, కనపడకుండా వెళ్ళిపోయాట. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునికి ఇష్టమే అయినను మన్మధునికి మాత్రము అనిష్టమైన అనర్థం కలిగింది. ఈ మన్మధుడు చేసిన పని మంచిదే, పాప దేవతల కోసమే కదా ఆయన చేసింది, ఆయన కోసం చేశాడు చేయలా. దేవతలకు ఇష్టమే, శివునికి కూడా ఇష్టమే, ఆయన భార్యని కలుసుకోవడం పూర్వజన్మలో ఆయన భార్యే కదా, ఇష్టమే. కానీ వాళ్ళిద్దరికి ఇష్టమైన పని అయినప్పటికి కూడా మన్మధుడికి అది కష్టం కలిగించింది, అంతే కదా, మన్మధుడు దగ్ధమైపోయేటట్లు చేసింది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు. వాళ్ళిద్దరికి ఇష్టమైన పనే చేస్తే ఇంతటి ప్రారంధం మన్మధుడికి సంభవించింది. అట్లా కాకుండా ఇంకా దేవతలకి శివునికి కూడా ఇష్టం లేనటువంటి కనుక పని చేస్తే ఇంకా మన్మధుడికి ఎలాంటి కష్టం వస్తుందో, ఇంకా ఎలాంటి ఆపదలు వస్తాయో మన్మధుడికి ఎవరైనా చెప్పగలం ఆ మాటలు. వాళ్ళిద్దరికి ఇష్టమైన పని, ఎందుకంటే ఆయన భార్యే కదా పార్వతీదేవి, కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలవాలనే కదా ఆయన చేసింది, మన్మధ బాణాలు ప్రయోగించింది. కాబట్టి దేవతలకి శివుడికి ఇష్టమైన పని చేస్తేనే మన్మధుడికి ఆపద వచ్చింది. ఇంకా వాళ్ళకి ఇష్టంగా ఉన్నటువంటి పని కనుక చేసినట్లయితే ఇంకా మన్మధుడికి ఎలాంటి ఆపదలు వస్తాయో ఎవరైనా చెప్పగలరా, ఊహించగలమా? కావున శృతకీర్తి మహారాజా ఇక్ష్వాకు అంతమంది అడిగాడు కదా శృతకీర్తి మహారాజు, ఎవరిని? శృతదేవ మహాముని అడిగాడు. హేమాంగుదుడై రాజు ఆయన సజ్జనులను పూజించలేదు, అట్లాని వాళ్ళని తిట్టలేదు కదా, వాళ్ళకేమి దానాలు చేయలేదు, అట్లాని వాళ్ళని ద్వేషించలేదు కదా, ఆయనకి ఇట్లాంటివి ఎందుకు సంభవించింది అని అడిగాడు. ఒకసారి ఆలోచించండి, మనం కూడా ఇప్పుడు చెడ్డవాళ్ళందరూ పక్కన ఉన్నారు, చెడ్డ పని చేసేవాడు, చంపేవాడు ఒకడు ఉన్నాడు, తను చంపాడు, వాడి పక్కన మనం నిలబడితే మనం చంపామో లేదా అనేది అనవసరం, ఆ తర్వాత విచారణలో తేలుతుంది. పోలీసులు వచ్చి మనల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కదా. కాబట్టి అది సజ్జన సాంగత్యం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. దుర్జన సాంగత్యం 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే వదిలించుకోవాలి. కాబట్టి హేమాంగదుడు మంచివాడైనా కూడా ఎవరికి దానం చేయాలో వాళ్ళకి చేయకుండా, ఇప్పుడు అందులు అంగవైకల్యం గల వాళ్ళకి దానం చేయాలి, అది మంచిదే. అట్లాని సజ్జనులు పరమ భాగవతోత్తములు వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి ఎవరైనా పెడతారులే, ఎవరైనా చేస్తారులే, నేను వాళ్ళకి చేయను, ఈ అందులకి అంగవైకల్యం వాళ్ళకి మాత్రమే చేస్తానని చెప్పినందువల్లే ఇలాంటి దుస్థితి, బల్లిగా గద్దగా ఇలాంటి జన్మలు ఏర్పడ్డాయి ఆయనకి అని చెప్పి శృతకీర్తి మహారాజు తోటి శృతదేవ మహాముని చెప్తున్నాడు అనమాట. కావున శృతకీర్తి మహారాజా ఇక్ష్వాకు వంశం వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే యగును, సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యమును గలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాది హీన జన్మలనెత్తి బాధపడెను, అంతే కదా మరి. కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యము, అనాథుల ఎడ దయా జాలి మితిమీర రాదు, ఈ విషయమును గమనింపవలైనని శృతదేవుడు వివరించెను. నువ్వు అనాథులకి చెయ్యి, దయ ఉండాలి, వాళ్ళ మీద ఖచ్చితంగా బోధదయ కలిగి ఉండాలి. అంగవైకల్యం గల వాళ్ళ మీద, అనాథుల మీద, కుంటి గుడ్డి మోగు వాళ్ళ మీద దయ ఉండాలి. అట్లానే ఇతరులు ఎవరిని నేను ఆదరించను, వాళ్ళకేం చేయను. ఇప్పుడు మంచినీళ్ళు కావాలి, ఆయనకు నువ్వు మంచినీళ్ళు లేకుండా, మంచినీళ్ళు ఫ్రీగా దొరుకుతాయి అక్కడ, నీకు మంచినీళ్ళు అవసరం లేదు, నేను నీకు బంగారం ఇస్తానన్నావు, అది సబబు కాదు కదా. తర్వాత మనకు ఫస్ట్ ఏం కావాలి? మానవులకి జలము, అన్నము, ఏదైనా బాగాలేస్తే మందులు, ఈ 3 కావాలి. ఇక్కడ ఈ 3 కాకుండా నేను అన్నీ ఇస్తానంటే ప్రయోజనం ఏముంది దానివల్ల? కాబట్టి హేమాంగదుడు కూడా అదే విధంగా చేశాడు. అంగవైకల్యం కూడా దానం చేశాడు, సజ్జనుడిని ద్వేషించలా, కానీ వాళ్ళకి ఎలాంటి దానం కూడా చేయలేదు, వాళ్ళని గౌరవించలేదు. కాబట్టే ఆయనకి ఇలాంటి జన్మలు వచ్చాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అనాథల ఎడ దయా జాలి మితిమీర రాదు, ఈ విషయము గమనింపవలనని శృతదేవుడు వివరించెను, అంతే కదా. ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి చూడండి, మంచి పండితోత్తముల పక్కన మనం ఉన్నాం, మనకేం రాదు, అయినా వాళ్ళ పక్కన నిలబడున్నాం, వాళ్ళని గౌరవిస్తూ మనకు కూడా ఒక శాలువా కప్పొచ్చు ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే. అక్కడే మనం పండితులం కాదు, కానీ పండితోత్తముల పక్కన ఉన్నాం, సజ్జనుల పక్కన ఉన్నాం కాబట్టి మనకు కూడా అలాంటి గౌరవం అనేది లభించింది. అలాగే దుర్జనుల పట్ల ఇందాకనే చెప్పాను, ఎవడైనా ఒకటి చంపాడు, కొట్టాడు, వాటి పక్కన మనం ఉన్నాం, అక్కడ మనకేం సంబంధం లేదు, కానీ అయినా కూడా ముందర పోలీసులు వచ్చి మనల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయి బొక్కలో పడేస్తారు. ఇది అన్నమాట ఇక్కడ కథలో విశేషం ఏంటంటే ఇది. నువ్వు మిగతా వాళ్ళని గౌరవించాలి, దయా జాలి ఉండాలి, అంగవైకల్యం అందులో వాళ్ళ పట్ల. అట్లా నేను సజ్జనులను గౌరవించును, వాళ్ళతో నాకు పని లేదు, నేను వీళ్ళకే చేస్తానన్నా కూడా పరమ భాగవతోత్తములైనా సరే నేను వాళ్ళని గౌరవించను, నాకు సత్పురుషుల సహవాసం అవసరం లేదు అని చెప్పి అనుకోకూడదు. వాళ్ళని గౌరవించాలి, వీళ్ళని కూడా ఎవరికి ఎక్కడ ఏ గౌరవాన్ని ఇవ్వాలో
వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాడు. మనకు మంచి దాహం వేస్తే ముందర నీళ్లు కావాలి, కానీ నీకు నేను బంగారం ఇస్తా అంటే అది ఉపయోగంలో ఉండదు కదా, అది అనమాట. ఇక్కడ ఈ విషయమును గమనింపవాలని సుఖదేవుడు వివరించెను. పరమశివుని కనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మ ఎందును బాధలు పడెను. కాబట్టి ఇతడు శివునికి ఇష్టం లేని పని చేసినందువల్ల తర్వాత జన్మల్లో కూడా చాలా బాధపడ్డాడు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే భగవంతునికి హితమైన పనులే చేయాలి, కానీ భగవంతుడి కష్టం కలిగించేటువంటి పనులని చేయకూడదు అని మనకి ఈ కథలో నీతి తెలుస్తుంది అనమాట ఎవరికైనా. అదేవిధంగా మన ఇంట్లో కూడా చూడండి, మనం ఊళ్ళో వాళ్ళందరికీ ఇష్టమైన పనులు చేస్తాం, తల్లిదండ్రులకు ఇష్టమైన పని చేయకపోతే ప్రయోజనం ఏముంది మనకి? ముందర మనల్ని చూసి ఎవరు సంతోషపడాలి? మన తల్లిదండ్రులు సంతోషపడాలి. నేను ఊళ్ళో అందరికీ అన్ని ప్రయోజనాలు చేస్తాను, అనాథాశ్రమాన్ని నిర్మిస్తాను, అన్నీ చేస్తాను, చాలా దానాలు చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ తల్లిదండ్రులకు మాత్రం అన్నం పెట్టను. దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అంతే కదా. మన తల్లిదండ్రుని సంతోషపెట్టి తర్వాత మనం వేరే వాళ్ళకు కూడా సహాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది. అంతేగాని నేను తల్లిదండ్రుని మాత్రం చూడను, వాళ్ళని పట్టించుకోను, వాళ్ళ ఇంట్లో నానా బాధలు పెడతాను, బయట పేరు కొరకు నేను చాలా కీర్తి ప్రతిష్టలు పొందడానికి ఇవన్నీ చేస్తానంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. పరమేశ్వరుడు కూడా మెచ్చడు. ఒకవేళ నువ్వు నలుగురిలో లోకం చేత కీర్తింపు పడవచ్చేమో కానీ తర్వాత జన్మల్లో నానా బాధలు అనుభవించాల్సి వస్తుంది. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మునగు భయముల నుండి విడువబడుదురు, అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరించాడనమాట. కాబట్టి ఈ శివునికి సంబంధించినటువంటి ఈ కథను ఆయన యొక్క భార్య దేహ త్యాగం చేయడము, తర్వాత ఆమె హిమవంతునికి మేనక్కి పార్వతిగా జన్మించడం, శివుడు భార్యా వియోగంతో పోయి తపస్సు చేసుకోవడం, తర్వాత తారకాసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వరాన్ని పొందడం, దేవతలు వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని ప్రార్థిస్తే పార్వతీదేవి శివుడు కలుసుకునే ఉపాయం ఆలోచించండి అని చెప్పడం, ఈ మన్మధుడిని శివుడి మీద ప్రయోగించడం, దాంతో శివుడికి కోపం వచ్చి మన్మధుడిని భస్మం చేయడం. కాబట్టి ఇలా ఈ కథను కనుక ఎవరైతే విన్నట్లయితే పగలు కానీ రాత్రి కానీ విన్నా జన్మ మృత్యువు ముసలితనము మునగు భయముల నుండి విడువబడుదురు, అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించను. పైగా ఈ కథలో సారాంశం ఏంటంటే, మనము ఇక్కడ సంపాదించుకున్నాం ధనం, ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటాం, ఆ ధనం తీసుకోకపోతే మనకు ఉపయోగపడుతుంది. దారిలో అక్కడ ఖర్చులకు మనం వేరే చోటకు పోయినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఈ భూలోకంలోనే మనం సంపాదించిన ధనము వేరే చోటకు తీసుకెళ్తే మనకు ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఇహలోకంలో మనం చేసినటువంటి పాపపుణ్యాలు పరలోకంలో మన యొక్క సద్గతికి కానీ నీచ స్థితికి కానీ ఉపయోగపడతాయి. కాబట్టి పరలోకంలో మనము మంచి పుణ్యాన్ని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే, ముక్తిని పొందాలంటే ఇక్కడ పుణ్యకార్యాలని చెయ్యాలి. అదేంటంటే సాధు సేవ, ధర్మసేవ, విష్ణుమూర్తిని సేవించడం, ఇలాంటివి చెయ్యాలి. భూలోకంలో ప్రజలందరికీ అవసరమైనటువంటి జలము, అన్నదానము ఇలాంటివి మనం విరివిగా చేయాలి. చేస్తే మనకి మంచి పుణ్యం లభిస్తుంది. పుణ్యకార్యాలు చేయాలి, సత్కర్మలు ఇహలోకంలో మనం ఎలాంటి సత్కర్మల్ని ఆచరించి పుణ్యాన్ని సంపాదిస్తామో అవే పరలోకంలో మన యొక్క ముక్తికి, మన యొక్క సత్కర్మాచరణకి, మన యొక్క పుణ్యానికి దోహదపడతాయి, మార్గదర్శకం అవుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ మన ఇంట్లో ఉండి ఇక్కడ కష్టపడి సంపాదించుకున్న ధనము మనం ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణ సమయంలో మనకి ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఇహలోకంలో చేసినటువంటి మన పాప పుణ్యాలు పరలోకానికి మనం చనిపోయిన తర్వాత మన యొక్క ఉన్నత స్థితికి కారణమవుతాయి, హేతుభూతమవుతాయి. ఇది ఈ కథలో ఉన్నటువంటి నీతి. కాబట్టి మనందరం కూడా బ్రతికున్న నాళ్ళు ఇక్కడ వీలైనంత వరకు పుణ్యకార్యాలు చేసి, సత్కర్మలు చేసి, ధర్మ మార్గంతో నడిచి మన జీవితాన్ని తరింపజేసుకోవాలి. ఆ శ్రీ మహావిష్ణువు పట్ల ఎల్లప్పుడూ కూడా సదా భక్తిని కలిగి ఉండాలి. ఆయన పాదపద్మాల్ని ఎల్లప్పుడూ కూడా మనసులో ధ్యానించుకుంటూ మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. ఇది ఈ కథలోని నీతి. ఈనాటి వైశాఖ పురాణం ఇంతటితో ముగిస్తున్నాను.